కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో ఓవైపు నదీ తీరాలు మరోవైపు శివాలయాల్లో భక్తుల రద్దీ నెలకొంది. కార్తీక మాసం చివరి సోమవారం కావడంతో రాజమండ్రి గోదావరి ఘాట్ల వద్ద భక్తుల సందడి అలుముకుంది. తెల్లవారుజాము నుంచి వేలాదిగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. గోదావరి తీరం శివనామస్మరణతో మారుమ్రోగుతోంది. పలు స్నాన ఘట్టాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. కార్తీక దీపాలు వెలిగించి గోదావరిలో ప్రవాహంలో వదిలి భక్తులు ఆధ్యాత్మిక పరవశంలో మునిగిపోయారు. అయ్యప్ప స్వామి మాలధారణ చేసిన భక్తులతో శివాలయాలు రద్దీగా మారాయి. పరమేశ్వరుడి దర్శనం కోసం భక్తులు బారులు తీరగా ఆలయాల వద్ద ప్రత్యేక పూజలు, అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. రైటిక కార్తీక సోమవారానికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ కృష్ణమోహన్ మనకి లైవ్ లో అందిస్తారు. కృష్ణమోహన్, 1000 స్తంభాల గుడి దగ్గర పరిస్థితి ఏంటి? జ్యోతి, 1000 స్తంభాల దేవాలయంలో ప్రాతకాల పూజల అనంతరం కూడా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వచ్చిన భక్తులతోటి ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోయింది. ఈరోజు కార్తీక మాసం, అందులో చివరి సోమవారం కావడంతో స్వామివారికి అభిషేకం చేసుకోవడానికి వస్తున్నటువంటి భక్తులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. ప్రస్తుతం చూడొచ్చు, మనం ఆలయంలో అభిషేకం నిర్వహిస్తున్నారు. మహారుద్ర అభిషేకం కావచ్చు, స్వామివారిని దర్శనం చేసుకోవడానికి వస్తారు. అయితే కార్తీక మాసానికి చాలా విశిష్టత ఉంటుంది. ఈరోజు శివుడిని పూజించిన, శివుడికి సంబంధించినటువంటి అభిషేకం చేసుకున్న, పంచామృతాలతో చేసుకున్న, తాము అనుకున్నటువంటి కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అనేది భక్తుల విశ్వాసం. అందుకే ఈ సోమవారంతో కూడా చాలా శ్రేష్టమైనటువంటి పవిత్ర మాసంగా చూస్తారు. అందులో సోమవారంకు చాలా విశిష్టత ఉంటుంది. ఈ సోమవారం భక్తులు ఆలయాలకు తరలి రావడం అనేది పరిపాటిగా ఉంటుంది. అందులో ఇది కార్తీక మాసానికి సంబంధించినటువంటి చివరి సోమవారం. మహారుద్రాభిషేకం నిర్వహిస్తున్నారు. అయితే ఈ కార్తీక మాసంలో ఈ చివరి సోమవారం ఉన్నటువంటి విశిష్టత ఏంటిది, ఎలాంటి ప్రాధాన్యత ఉంటుంది, ఎలాంటి పూజలు చేయాలి అనే దాన్ని కూడా తెలుసుకుందాం. అంటే కార్తీక మాసంలో ప్రతి సోమవారానికి ఒక విశిష్టత ఉంటుంది. ఇవాళ కార్తీక మాసానికి చివరి సోమవారం. ఈరోజు ఎలాంటి పూజలు చేయాలి, అభిషేక ప్రియుడిగా శివుడిని చెప్తారు, ఎలాంటి పదార్థాలతోటి శివునికి అభిషేకం చేయాలి? ముందుగా కార్తీక మాసం అంటేనే పరపవిత్రమైనటువంటి మాసం. అందులో చివరి సోమవారము త్రయోదశితో కూడుకున్నటువంటి సోమవారం ఇది. త్రయోదశి అంటే ఏదైతే 3 కాలాలలో ఈరోజు శివుణ్ణి పూజిస్తే మన దోషాలన్నీ తొలగిపోతాయి అనేది త్రయోదశి యొక్క విశేషం. అయితే 3 కాలాల్లో అంటే పొద్దున బ్రాహ్మీ ముహూర్తాన, మాధ్యాహ్నికంలో, ప్రదోష కాలంలో, ఈ 3 సమయాన పూజ చేయాలి. ఈ 3 సమయాలలో కూడా పొద్దున పాలతోని, శ్వేతవర్ణమైనటువంటి పాలతోని, మాధ్యాహ్నిక కాలంలో తిలాక్షతలతోని, తెల్ల అక్షంతలతోని, అలాగే ప్రదోష కాలంలో ఆవు పెరుగుతోనే అభిషేకిస్తే ఈరోజు ఎవరికి ఏమన్నా దోషాలున్నా తొలగిపోతాయి. దాంతోపాటు ఏమిటంటే నందికి పూజ చేసిన తర్వాత శివునికి పూజ చేస్తే ఈరోజు రెట్టింపు ఫలితం ఉంటుంది, త్రయోదశి కాబట్టి. అలాగే మన చారిత్రాత్మక 1000 స్తంభాల దేవాలయంలో కూడా చూసుకున్నట్టుగైతే బ్రాహ్మీ ముహూర్తాల స్వామివారికి అఘోర పాశుపదము, తదనంతరం ఇప్పటివరకు కూడా 700 మందికి పుణ్య దంపతులు సామూహికంగా రుద్రాభిషేకం నిర్వహించడం జరిగింది. మాధ్యాహ్నికంలో 50 కిలోల పెరగడంతో అన్న పూజ కూడా నిర్వహించడం జరుగుతుంది. అలాగే ప్రతి కార్తీక మాసం మనకు ఎవరో ఒక సన్యాసి స్వాములు రావడం అనేది ఆనవాయితీగా వస్తున్నది. ఈరోజు కూడా పుష్పగిరి పీఠాధిపతిష్ఠుడు అభినవ నరసింహ భారతీ స్వామి వారు కూడా రావడం జరుగుతున్నది. వారు కూడా వచ్చి దర్శించుకుంటారు స్వామివారి. ఎందుకంటే కార్తీక మాసం యతి దర్శనం చేసుకుంటే చాలా విశేషం. ఒక యతి దర్శనం చేసుకుంటే 100 నదీ స్నానాలు చేసినట్టు ఫలితం వస్తుంది. అలాగే మనకు ఇప్పటి వరకు కూడా సామూహికంగా రుద్రాభిషేకాలు జరుగుతుంది, మాధ్యాహ్నికంలో పూజలు చేయడం జరుగుతుంది. సో ఈ కార్తీక మాసంలో నదీ స్నానం కావచ్చు, సముద్ర స్నానం చేయడం అనేది గోదావరి భక్తులతోటి కిటకిల్లాడుతుంది. అక్కడ కూడా నదీ స్నానం చేస్తున్నారు, దీపాలను కూడా నదిలో వదిలిపెడుతున్నారు. ఏంటి దీని విశిష్టత? స్నానానికి మాఘమాసం కంటే కార్తీక మాసం ఎక్కువ శ్రేష్టంగా చూపిస్తారు. ఎందుకంటే స్నానం చేసిన వెంటనే ఏదైనా దోషం తొలగిపోవాలంటే అది కార్తీక మాసం చేస్తేనే తొలగిపోతుంది. కాబట్టి కార్తీక మాసం స్నానం చేసిన తర్వాత దీపాలు విడిచిపెట్టడం కానీ, దీపదానాలు చేయడం కానీ, సమీపంలో ఉన్న దేవాలయం దర్శించడం కానీ, అలాగే దాంతోపాటు దానం చేయడం కానీ ఇటువంటివన్నీ జరుగుతుంటాయి. కాబట్టి నదీ స్నానం అనేది ఆచరిస్తారు. అలాగే నదీ స్నానంతో పాటు కూడా అక్కడ ఉన్నటువంటి నదీ సమీపాల పార్థివ లింగం, మట్టితో చేసినటువంటి లింగాన్ని పూజించడం వల్ల ఎక్కువ వారికి ఒక పుణ్యం దక్కుతుందనే ఉద్దేశంతో నదీ స్నానం వెళ్ళడం అనేది పూర్వం నుంచి ఆచారంగా వస్తున్నాయి. సో దీపాలకు సంబంధించి కూడా దీపారాధన చేయడం కావచ్చు, దానం చేస్తుంటారు. అంటే పౌర్ణమి రోజే ఇదంతా కూడా చేస్తారంట. అంటే ఈ చివరి సోమవారం కూడా చేయొచ్చా? అమావాస్య వరకు కూడా ఈ దీపదానాలు చేయడానికి అవకాశం ఉంటుంది? అమావాస్య వరకు కూడా నిర్విఘ్నంగా చేయొచ్చు. ఎవరైతే మర్చిపోయారో వాళ్ళందరూ కూడా చేయొచ్చు.
ఆ దానం ద్వారా రెట్టింపు ఫలితం వస్తుంది. సంవత్సరం అంతా కూడా మీ పిల్లలు కానీ మీ సంతతి కానీ మీ సౌభాగ్యం కానీ ఇవన్నీ కూడా బాగుంటుంది. అలాగే మనకు కూడా ఏంటంటే రేపటి రోజున మహాశివరాత్రి కాబట్టి రేపటి రోజున చేస్తే ఇంకెక్కువ అధిక ఫలితం ఉంటుంది. ఎల్లుండి రోజున అమావాస్య రోజు చేస్తుంటే ఏమైనా పితృదోషాలు తొలగిపోవడం కూడా జరుగుతుంది. సో ప్రస్తుతం అయితే ఆలయానికి సంబంధించి భక్తులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. వచ్చినటువంటి భక్తులంతా కూడా స్వామివారి మహారుద్రాభిషేకంలో స్వామిక రుద్రాభిషేకంలో పాల్గొంటున్నారు. వచ్చిన వాళ్ళు అభిషేకం నిర్వహించుకోవడం అనేది కూడా ఈరోజు విశిష్టత. అయితే ప్రస్తుతం వెయ్యి స్తంభాల దేవాలయం కావచ్చు, అదేవిధంగా హన్మకొండలో ఉన్నటువంటి సిద్ధేశ్వరాలయం, ఇలా రామప్ప దేవాలయం కావచ్చు, సోమేశ్వర ఆలయం పాలకుర్తిలో ఉన్నటువంటి సోమేశ్వర ఆలయం కావచ్చు, ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి శైవ క్షేత్రంలో కూడా ఇదే విధమైనటువంటి భక్తుల కోలాహలం కల్పిస్తుంది, భక్తి పార్వశ్యంగా కనిపిస్తుంది. వచ్చిన వాళ్ళంతా కూడా దర్శనం చేసుకోవడం, తర్వాత అభిషేకం నిర్వహించుకోవడం అనేది కనిపిస్తుంటుంది. ఈ రోజంతా కూడా అభిషేకాలు నిర్వహించుకోవడం, ఎందుకంటే కార్తీక మాసంలో సోమవారం ఇది చివరి సోమవారం. ఇప్పటి వరకు ఎవరికైనా అవకాశం లేని వాళ్ళు కావచ్చు, లేదా వాళ్ళంతా కూడా ఈ రోజు వచ్చి అభిషేకం నిర్వహించుకోవడం అనేది చేస్తారు. ప్రస్తుతం అయితే అభిషేకాలు నిర్వహించుకుంటున్నటువంటి భక్తులతో అయితే ఆలయం అంతా కూడా కిక్కిరిసిపోయి కనిపిస్తుంది. ఎటు చూసిన భక్తుల కోలాహలం కనిపిస్తుంది. అయితే ఈరోజు శివుడిని అభిషేకించడం కావచ్చు, ప్రాతకాల పూజల అనంతరం కూడా మహారుద్రాభిషేకానికి భక్తులకు ఒక శివాలయంలో మాత్రమే గర్భగుడిలోకి భక్తులు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. ఏ ఆలయాలలో కూడా భక్తులు వెళ్ళడానికి అవకాశం ఉండదు, కానీ శివాలయంలో వెళ్ళడానికి మాత్రమే అవకాశం ఉంటుంది. అమ్మ, ఈ రోజు కార్తీక మాసం చివరి సోమవారం కదా, ఎట్లా ఉంది ఇక్కడ? మంచిర్యాల జిల్లా మంచిర్యాల నుండి వచ్చాం. మంచిర్యాల భాగ్యనగర్కి వచ్చాం. అభిషేకం కోసమే వచ్చాం. లాస్ట్ సోమవారం కార్తీక సోమవారం అని వచ్చాం. ప్రస్తుతం వచ్చినటువంటి భక్తులు అభిషేకం ఎట్లా రోజు వస్తారమ్మా? ఈ కార్తీక మాసం అంతా ఎట్లా ఉంటుంది? కార్తీక మాసం మంచిగా అనిపిస్తుంది, మాకు చాలా బాగా అనిపిస్తుంది. గుళ్ళల్లో పోతాం, శ్రావణ మాసం కార్తీక మాసం బాగా పాటిస్తాం, మంచిగా అనిపిస్తుంది. ఎట్లా ప్రతి సోమవారం వస్తారా, లేదా ఇలా చివరి సోమవారం అని? చివరి సోమవారం అని వచ్చినాం. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కార్తీక మాసం ఎలాంటి పూజలు చేస్తుంటారు? ప్రతిరోజు ఎక్కువ కార్తీక మాసం ప్రతి వారంలో 3 సార్లు వచ్చి వెళ్తా అండి. ఇక్కడే నేను దగ్గరలో హాస్పిటల్లో పనిచేస్తా, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఎట్లా ఉంటుంది సోమవారం అభిషేకం చేయడం? ఏదంటే సెంటిమెంట్ గా ఇస్తారా? దీపాలు పెట్టుగానే చేస్తాం. దాదాపు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నా. సెంటిమెంట్ గానే ప్రతి కార్తీక మాసం అయ్యగారి దగ్గరకు వచ్చి అభిషేకం చేసి వెళ్తాం, దర్శనం చేసుకొని వెళ్తాం, చేస్తాం. దీపదానాలు చేస్తాం. అట్లనే ఇక్కడ నాగమయ్య ఉంటాడు, నాగమయ్యకు కూడా కొబ్బరికాయలు కొట్టి పాలు పోసి వెళ్తాం. అటు వెనుక సైడ్ ఉంటాడు ఆంజనేయ స్వామి దగ్గర. ప్రస్తుతం చూడొచ్చు, మళ్ళీ గర్భగుడిలోకి మహారుద్రాభిషేకం కావచ్చు, ఇవన్నీ కూడా చేస్తున్నారు. వచ్చినటువంటి భక్తులు కూడా పంచామృతాలతోటి అటు పాలు, పెరుగు, నెయ్యి, అదేవిధంగా చక్కెర, తర్వాత నీళ్లతోటి ఇట్లా పంచామృతాలతో అయితే అభిషేకం నిర్వహిస్తున్నారు. ఈ రోజంతా కూడా శైవ క్షేత్రాలంతా కూడా ఇదే విధంగా భక్తులతోటి కిటకిటలాడుతుంటే వచ్చే భక్తులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా కూడా ఆలయంలో ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. వచ్చే భక్తులకు దర్శనం చేసుకోవడం కావచ్చు, అదేవిధంగా అభిషేకాలు నిర్వహించుకోవడానికి కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ రోజంతా కూడా అభిషేకాలు నిర్వహించుకునేటువంటి భక్తులతో అయితే శైవ క్షేత్రాలంతా కూడా ఇదే విధంగా భక్తి పారవశ్యంగా ఉంటాయి. వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కాకతీయుల కాలం నాటి చారిత్రక ఆలయాలన్నీ కూడా ఇక్కడ ఉంటాయి. కాకతీయులు కూడా శివారాధన ఎక్కువ చేశారనే దానికే ఈ ఆలయాలన్నీ కూడా మనం చూడొచ్చు. అందుకనే ఇటు వేయి స్తంభాల ఆలయం కావచ్చు, సిద్ధేశ్వరాలయం కావచ్చు, అటు రామప్ప కావచ్చు, ఈ విధంగా చూసుకుంటూ పోతే ఐలవరంలోని మల్లికార్జున స్వామి దేవాలయం కావచ్చు, ఇట్లా అనేక శైవ క్షేత్రాలన్నీ కూడా కాకతీయుల కాలం నాటి సుప్రసిద్ధ ఆలయాలు. అందుకే ఉదయం నుంచే వస్తున్నటువంటి భక్తులతోటి ఆలయంలో అయితే కిటకిటలాడుతున్నాయని చెప్పొచ్చు. జ్యోతి.